కేసీఆర్ సార్ను రోజు మనం టీవీలలో చూస్తూనే ఉన్నాం కదా. ఎట్లా ఒప్పిస్తున్నాడు అంటే, ఇంతకాలం మనం సార్ను ఉద్యమకారుని లెక్క చూసినాం, ప్రతిపక్ష పెద్ద మనిషి లెక్క చూసినాం, ఎంపీగా చూసినాం, ఆఖరికి రైతు లెక్క కూడా చూసినాం. ఇక నెలన్నరకెళ్ళి సీఎం లెక్క కూడా చూస్తున్నాం కదా. మరి ఇప్పుడు ఇవన్నీ కాకుండా సారుకు ఇంకో రూపం కూడా ఉన్నదట. అది ఎవ్వరికి తెలియదట. నాకు కూడా నిన్ననే తెలిసింది. ఆ రూపం చూశానంటే మీరు అణికిపోతారు. మరి ఆ రూపం చూపించాలనా? మీరు అయ్యుండ్రి కేసీఆర్ సార్ కొత్త రూపం. ఏంది డైలాగ్ మారిందనుకుంటున్నారా? ఇనుండ్రి కేసీఆర్ సారే చెప్తాడు. అక్రమార్కులను చీల్చి చెండాడతాం. ఇప్పుడు జరిగింది ఆరంభం మాత్రమే. ముందుకు ఇంకా చాలా ఉగ్ర నరసింహ అవతారం జరుగుతారని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఇన్నరా ఇదివరదాకా మనం చూసింది కేసీఆర్ సార్ను తెలంగాణ ఉద్యమకారుణ్ణి 4 కోట్ల ఆశా దీపాన్నే చూసినాం కానీ ఇక ముంగట ఉగ్ర నరసింహ అవతారం చూపిస్తా అంటున్నాడు. అందుకే ఇట్లా అన్నా. అంటే మనం ఇదివరకు చూడని 4వ సింహం ఇదే అన్నట్టు. ఎందుకన్నాడో ఎరికేనా ఈ మాట? నేను చెప్తే లాభం ఉండదు. కేసీఆర్ సార్ నోట్లకెళ్ళి ఇంటేనే బాగుంటది. సారు, మీ ఉగ్ర నరసింహ రూపం దేనికోసం? హైదరాబాద్ నగరం 60,000 పైచీలకు అనుమతులు లేని భవనాలు నిర్మిస్తారు. హైదరాబాద్లో అంగుళం భూమి కూడా కబ్జా కావడానికి వీల్లేదు. వెరీ సీరియస్ యాక్షన్ విల్ బి టేకెన్ అగైన్స్ట్ ల్యాండ్ గ్రాబర్స్. అక్రమార్కులను చీల్చి చెండాడతాం. ఇప్పుడు జరిగింది ఆరంభం మాత్రమే. ముందుకు ఇంకా చాలా ఉగ్ర నరసింహ అవతారం జరుగుతారని చెప్పి మనం చేస్తా ఉన్నాం. హైదరాబాద్లో 60,000 ఇండ్లు అక్రమంగా కట్టినరట. అవి ఇట్లా గజం జాగా కూడా ఇడిచిపెట్ట అంత బయటికి తీస్తా అదే ఉగ్ర నరసింహ రూపానికి అసలు కారణం అంటున్నాడు. ఇప్పుడు దొంగతనంగా కబ్జా పెట్టిన ఇండ్లు కూలగొడుతుంటేనే బోన్లకెళ్ళి బయట పడ్డ పులి లెక్క అనిపిస్తున్నది కేసీఆర్ సార్ను చూస్తే. ఇదే ఇట్లుంటే ఇక ఉగ్ర నరసింహ రూపంలో ఇంకెట్లుంటుందో అక్రమార్కులు ఆలోచన చేసుకోండి. ఖబర్దార్. ఇంకా ఇదే కాదు, ఇక చంద్రబాబుకి అయితే చెంబట్క పెట్టేటట్టు చేసిండు సారు. మీరిప్పుడు చంద్రబాబుని ఎట్లా చూస్తారని అడిగితే ఏమన్నాడో ఎరికేనా? సో విల్ బి ద కేస్ విత్ మిస్టర్ సిద్ధరామయ్య గారు, హూ ఇస్ అవర్ నైబర్ కర్ణాటక. సో విల్ బి ద కేస్ విత్ మిస్టర్ పృథ్వీరాజ్ చౌహాన్, హూ ఇస్ మై నైబర్ ఇన్ మహారాష్ట్ర. And so will be the case with Mr. Chandrababu Naidu, who is my neighbor Chief Minister of Andhra Pradesh. We have no discrimination. ఒరిస్సా ముఖ్యమంత్రి ఎట్లనో చంద్రబాబు అట్లా, కర్ణాటక ముఖ్యమంత్రి ఎట్లనో చంద్రబాబు అట్లా. ఆయన మా పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి. అంతేగాని ఈయన స్పెషల్ మనిషి ఏం కాదు. ఈయనను కూడా మనిషి లెక్కనే చూస్తామన్నాడు. ఏదన్నా పని ఉంటే బయట వాళ్ళతో మాట్లాడినట్టే మాట్లాడతాం గంతే అన్నాడు. కానీ చూడు కేసీఆర్ సార్ ఎంత మంచిగా చేస్తున్నాడో. ఎవ్వరికి కూడా గింత జంకుతలేడు. ఏది చేయాలంటే అది చేసుకుంటా పోతున్నాడు. నువ్వు ఇట్లనే ముంగడికి పో సార్.